భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని 16వ శ్లోకంలో ఉదాసీనత అనే పదానికి మనము భక్త కబీర్ యొక్క జీవిత విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. లోయి యొక్క ఉదాసీనత, కమాల్ యొక్క ఉదాసీనత, కబీర్ యొక్క ఉదాసీనత గురించి చెప్పుకున్నాం కదండి. సాధు పురుషులు ఒక జ్ఞానికి భోజనం పెడితే 1,000,000 మంది సద్బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టినట్లు అనే సత్యాన్ని నమ్మింది కబీర్ కుటుంబం. కమాలు, లోయి, కబీరు అందరూ ఉదాసీనత చూపారు. నిజమైన భక్తి అంటే వీరిది. ఉన్నత విషయం కోసం మిగిలినవన్నీ అల్పమైనవిగా భావించి ఉండిపోవడమే ఉదాసీనత. అదే చేసినది కబీరు కుటుంబము. 5వ పదమైన గతవ్యదం. వ్యధలన్నీ తొలగినవాడు భక్తుడు. భోగాల కోసం వెంటపడినప్పుడు అవి లభిస్తాయో లేదో అని వ్యధ చెందుతారు సామాన్యులు. కానీ నిరంతరం పరమాత్మ యందే దృష్టి నిలిపిన ఉదాసీనునికి ఇక్కడ ఆశలు, కోరికలు ఏమి ఉంటాయి? కనుక వ్యధ చెందవలసిన పని లేదు. అన్ని వ్యధలు గతించినట్లే. జరిగేవన్నీ ఇలా జరగాలని పూర్వమే నిర్ణయమైపోయినవి కనుక వాటి కోసము వ్యధ చెందటం వృధా కదా అని భావించి నిశ్చలంగా ఉండేవాడే భక్తుడు. అతడికి చావంటే భయం లేదు, బ్రతుకంటే ఆశ లేదు, దేనికి పరుగులు తీయడు, కోపతాపాలు ఉండవు, దేనికి వ్యధ చెందడు, ప్రశాంతంగా ఉంటాడు అని గతవ్యదం అన్న పదానికి అర్థం తెలుసుకున్నాం. 6వ పదమైన సర్వారంభ పరిత్యాగి. కార్యములను పరిత్యజించినవాడు అంటే సోమరియ కాదు. మరి నిజంగా ఈ ప్రపంచంలో ఏదీ కొత్తగా ప్రారంభం కాలేదు. అన్నీ కాలచక్ర గమనంలో జరిగిపోతూ ఉంటాయి. ఈ సత్యాన్ని గుర్తించినవాడు ఇదంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావం లేకుండా అన్నింటికీ భగవంతుడే కర్త, నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటాడు. భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా నిరహంకారి అయి పనులు చేస్తాడు. ఇదే కార్యమును పరిత్యజించుట అంటే అట్టివాడే నిజమైన భక్తుడు. దీనినే సర్వారంభ పరిత్యాగి అని చెప్పడం జరిగింది. ఈ సర్వారంభ పరిత్యాగికి ఒక చిన్న ఉదాహరణతో మరి ఒక సంచికలో మీ ముందుకు వస్తాము. హరి ఓం తత్సత్.